హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేయబోతున్నాను ఫ్రెండ్స్. టిఫిన్కి సింపుల్గా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఒక్కదానికే కదా ఎప్పుడు ఈ టిఫిన్లు, ఉప్మాలు, అట్లు, ఇడ్లీలు అనేవి నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు తినేవి మీకు తెలుసుగా, జ్యూసు, ఓట్స్, గుడ్లు అలాంటివి తింటారు. అందుకని నాకు నచ్చినవి నేను వండుకొని తింటాను ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అలవాటు అయినాయి, నేను మానుకోలేను కదా. ఈ కొద్దిగా వేగినప్పుడు ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకుందాం ఫ్రెండ్స్. చట్నీ లేకపోయినా ఉట్టిగా తినేయచ్చు. అదే బొంబాయి రవ్వతో చేసామంటే దీన్ని టమాటా బాత్ అంటారు ఫ్రెండ్స్. ఈ చిటపటమన్నప్పుడు ఇవన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. చిటపటమంటున్నాయి కదా, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ మొత్తం ఇవన్నీ వేసేద్దాం. వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్, త్వరగా మగ్గుతుంది. ఈ నాన్ స్టిక్ మాత్రం నేను వదలట్లేదు ఫ్రెండ్స్. 30 సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాను వచ్చినప్పుడు. అప్పుడు ఉన్న అంత స్టాండర్డ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాలు అయినా కొంచెం కొంచెమే ఇది పోయింది సైడ్లు. ఇప్పుడు వచ్చే చూస్తుంటే అసలు నాన్ స్టిక్కే కొనకూడదు అనిపిస్తుంది. చుట్టూ మామూలుగా దోశను తీసినట్టు తీస్తున్నారు. దాని మీద కవరు కోటింగ్ వేస్తారు కదా, అది చేయి పట్టుకొని తీస్తూ ఉన్నారు. అలాంటివి తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో, 30 సంవత్సరాలు అయిపోయింది. 90లోనో 91లోనో తీసుకున్నాను ఫ్రెండ్స్, గుర్తులేదు. కొద్దిగా మగ్గిన దాకా అలా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఏపుళ్ళు, పచ్చళ్ళు అన్నీ నేను దీంట్లోనే చేస్తాను. మీరు గమనిస్తూనే ఉంటారు. చాలా మందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కదా, దీంట్లో చేస్తే టేస్ట్గా వస్తాయి అనేది. అదే దీంట్లో కూడా టమాటా పచ్చడి అవనండి, ఉప్మా, ఏ ఉప్మా అయినా, ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా సరే దీంట్లోనే చేస్తాను నేను. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం. దీనికి ఎక్కువ వాటర్ పట్టదు ఫ్రెండ్స్. దీనికి హ్యాండిల్ అయితే 2-3 సార్లు అయితే మార్చాను, కానీ విరిగిపోయినా కాలిపోయినా ఇవి మార్చుకుంటా ఉన్నాను, కానీ ఇది మాత్రం ఉండిపోయింది. చాలా బరువు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. 1 గ్లాస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ పట్టదు. మెత్తగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. పొడి పొడిగా రావాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. ఈ కొద్దిగా మరిగిన దాకా మూత పెట్టుకుందాం. మరిగిన నీళ్ళు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర, టమాటాలు మాత్రం నేను అన్నిట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఇష్టం అయిపోయినాయి. మళ్ళీ ధనియాలు ఇష్టపడను, కానీ కొత్తిమీర మాత్రం బాగా ఇష్టపడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. మా జొన్న బన్ను కూడా తింటారు. గోధుమ ఉప్మా, సేమియా ఉప్మా, గారెలు, ఇడ్లీలు ఏవైనా సరే టిఫిన్ మాతో పాటే తింటాయి ఫ్రెండ్స్. అవి కూడా ఈ వాటర్ సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మా ఇంట్లో చేసేయే పెడతాను ఫ్రెండ్స్. దీనికోసం యూట్యూబ్ కోసం పని కట్టుకొని తినకూడని చూపించాలి, ఫేమస్ అయిపోవాలని చెప్పి నేను ఎప్పుడూ ఆశపడలేదు. దేవుడు ఎంత ఇస్తాడో, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా, అలాగా మా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఇంట్లో వండుకునే వాళ్ళకి తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకని ఎలాగైనా వాళ్ళకి చేరుతుందని చెప్పి ఒక కోరికతో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత దేవుని చిత్తం, ఆశతోనైతే చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ, ఒక్కొక్క కోరిక ఉంటుంది. నాకైతే రాదు ఇలా ఏం చెయ్యాలనేది. కొత్త వీడియోలో చెయ్యాలి,
ఎవరు తినని పెట్టాలి అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్. నాకు ఇంట్లో నేను ఈరోజు ఇది చేశాను ఫ్రెండ్స్ అని చూపిస్తానంతే. మీకు నచ్చి మీరు లైక్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేశారు, అందుకని మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను ఫ్రెండ్స్. ఇలాగే ఆదరించండి. పోనీ వచ్చి రాని వంటలు ఏమన్నా ఉంటే ఇలా చేయకూడదు ఆంటీ అని, ఇలా చేయకూడదు అక్క అని చెప్పండి. ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పండి. నేను అలాగ చేస్తాను. నాకు వచ్చినవి మా అమ్మ నాకు నేర్పించినవే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదివరకంటే మా అమ్మ ఉండేది, మా అమ్మతో అన్నీ చెప్పుకుంటూ టైం తెలియకుండా గడిపేసేదాన్ని. మా అమ్మ లేదు కాబట్టి ఎవరితో చెప్పుకోలేను. పిల్లలతో చెప్పుకోలేము. ఇలాగా యూట్యూబ్తో ఇలా షేర్ చేసుకుంటే కొంత కడుపులో భారం కూడా తగ్గిద్ది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా రిప్లై ఇస్తూ ఉంటారు, అదొక ఆనందం కదా ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, 2 నిమిషాలు అయింది చూసారా. కొంచెం వాటరే పోసుకున్నాను, చిన్న గ్లాసు. ఎక్కువ పోసుకుంటే శుద్ధ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్. ఈ సేమియాలు లూజ్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆశీర్వాద్ వస్తుంది. నేనైతే ఆశీర్వాద్ రాకముందు నుంచి నేను బ్యాంబినో వాడతాను. అవి కూడా చాలా బాగుంటాయి. పాలల్లో వేసుకున్నా, ఇలా ఉప్మా చేసుకున్నా, 1 కేజీ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఆకలి వేసినప్పుడు కూడా నూడిల్స్ బదులు ఇలా తినొచ్చు ఫ్రెండ్స్. పంచదార వేసుకునే వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, ఉట్టి తినేవాళ్ళు ఉట్టి తినొచ్చు. ఎందుకంటే దీనికి ఏం అవసరం లేదు. పల్లీలు ఉన్నాయి, టమాటా ఉంది, అల్లం, పచ్చిమిర్చి ముక్కలన్నీ ఉన్నాయి. నాలాంటి వాళ్ళు అయితే పంచదార తినకూడదు కాబట్టి ఏ పచ్చడో ఏదో లేదంటే ఉట్టిదో తినేస్తాం ఫ్రెండ్స్. చూసారుగా ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వేడికి గ్లాస్ కూడా డిమ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను లేచినా లేకపోయినా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా వంటలు బాగా చేస్తారు. మా అమ్మ నాకు నేర్పించింది. నేను మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, నా పిల్లలకు కూడా నేర్పించుకున్నాను. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. బయటకు వెళ్ళే రూముల్లో ఉన్న జాబ్ పరంగా బయటకు వెళ్ళినా వాళ్ళు వండుకోవాలంటే పొద్దాక బయటికి వెళ్ళి హోటల్ మీద ఆధారపడకుండా, హోటల్లో ఏమి ఇప్పుడు అన్నీ చూపిస్తూ ఉంటే కల్తీలని భయం వేస్తుంది ఫ్రెండ్స్. మా పిల్లలకు వచ్చినవి వాళ్ళు చేసుకుంటారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు, పలావ్ చేసుకుంటారు, వెజిటేబుల్ రైస్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అన్నీ నేర్పించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇద్దరు మగపిల్లలే కాబట్టి, వాళ్ళే ఆడపిల్లలు, వాళ్ళే మగపిల్లలు. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అలాగ అనుకుంటారు, మీరే మగపిల్లలు, మీరే ఆడపిల్లలని. అలా సర్దుకుపోవటమే ఫ్రెండ్స్. దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేం కదా. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. నేనైతే టిఫిన్ పెట్టుకుంటున్నాను. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ టిఫిను. ఈ పల్లీలకి ప్లేస్లో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు నేను ఒక్కదాన్నే కాబట్టి వేసుకోలేదు. అదే పిల్లలకైతే జీడిపప్పు కూడా వేయండి ఫ్రెండ్స్. ఇదేమో మా బన్నో జున్నుకి, అవి కూడా నాతో పాటే టిఫిన్ తింటాయి ఫ్రెండ్స్. చూసారుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువసేపు అసుకేసానేమో, ఎందుకంటే ఎవరింట్లోనైనా జరిగేది ఇదే కదా ఫ్రెండ్స్. నా మనసులో ఉన్న మాటలైతే చెప్పాను. మీకు ఏమనిపించిందో నాకైతే తెలియదు, కానీ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాగుందమ్మా, బాగుందా? పచ్చడి కలుపునా? జున్ను రామ్మా, బన్ను తింటుందిరా నువ్వు కూడా. చూసారు కండి, వాటికి పెట్టాక నేను తింటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.